లాభానికి కాదు. దేవుడికి ఎప్పుడు లాభకరంగా మనం ఉండము. ఎందుకో చెప్పనా? ఉపవాసం ఉంటానంటే మన కోసం మనం ఉంటాం. దేవుడు కార్యం చేయాలి. పోయిన వారం చెప్పుకున్నాం, బిడ్డ ఆకలితో ఉంటే తల్లి కానీ తండ్రి కానీ దగ్గరికి చేర్చుకొని, నాన్న ఈ పూట నువ్వు భోజనం తిను, నేను తర్వాత కొంటానంటే నాకు ఇప్పుడే కొనాలి అని అంటావా? ఖచ్చితంగా పిల్లలు అలాగే ఉన్నారు ఈరోజు లేదా? కానీ నీకు చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు హృదయపూర్వకంగా ఉపవాసం ఉన్నాడు. హృదయాన్ని మొదట దేవుడికి ఇచ్చేదే ఉపవాసం. హృదయం ఇవ్వకుండా చికాకు, హృదయం దేవుడికి ఇస్తే నీలో కోపం రాదు. హృదయం దేవుడికి ఇవ్వడం వల్ల నీలో చికాకు ఉండదు. హృదయం దేవుడికి ఇవ్వడం వల్ల నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. హృదయం దేవుడికి ఇవ్వడం వల్ల నీకు సుడిగుండాలు వచ్చినా నీకు సింపుల్గా నీ ఎద్దు నుంచి దాటిపోతూ ఉంటాయి. హృదయం దేవుడికి ఇవ్వకుండా ఏంటంటే హృదయం 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 ప్రతి వాక్యంలో దేవుడు మాట్లాడేది ఏంటంటే హృదయము దేవునికి ఇవ్వకుండా. హల్లెలూయా హల్లెలూయా. హృదయం దేవునికి ఇవ్వకుండా నువ్వు ఉపవాసం ఉండడం వల్ల లాభకరమైనది ఏది కూడా లేదు. ఉందా? లేదు. హృదయం ఇవ్వండి. దేవుడికి హృదయం ఇవ్వకుండా నేను ఉపవాసం ఉన్నానంటే నథింగ్. ఉపవాసం ఉండకుండా నువ్వు ఉపవాసం మొదట హృదయం అనేది హృదయమైన ఉపవాసం అనగా హృదయాన్ని దేవుడికి ఇవ్వడమే ఉపవాసం. అప్పుడు ఆటోమేటిక్ హృదయాన్ని దేవుడికి ఇచ్చిన తర్వాత దేవుడి వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మంచి పనులు గుర్తవుతాయి. అప్పుడే యెషయా గ్రంథంలో ఉన్న భాగం ఒక మాట 7వ వచనంలో దేవుడు ఏం చెప్తాడు? నీ ఆహారం ఆకలిని వారికి పెట్టుదుము, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకునేటియు. ఏంటంట? దిక్కుమాలిన వేదులకు నీ ఎంట చేర్చుకున్నట్టు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం తెచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎంత మంచి మాట అండి! ఎవరండి మనకి ఇలా చెప్తారు ఈ రోజుల్లో? నా దగ్గర 10,000 ఉన్నాయంటే ఏమంటాడు? ఒక భార్య భర్తలు ఉన్నారనుకోండి, భర్తకి 10,000 ఉన్నాయనుకోండి, భార్య అంటే ఏమంటుంది? అర్జెంట్ బ్యాంకులో వేసేయండి. ఏంటా? బ్యాంకులో వేసేయండి. లేదా అర్జెంటుగా 10,000కి ఏదో కొనేసి వస్తువుగా దాచేద్దామండి. లేకపోతే 1,00,000 రూపాయలు ఉందనుకోండి, బ్యాంకులో వేసేయండి, మనకు వడ్డీ వస్తుందండి. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. కానీ దేవుడు ఒక మాట చూసారా ఎంత కమ్మగా ఉందో? ఆటోమేటిక్గా నువ్వు హృదయం దేవుడికి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే